భవిష్యత్తులో మీరు కూడా అలా ఆశీర్వదించబడితే మీకు కూడా డబ్బులు ఇచ్చి పిలిపించుకొని వాయించుకుంటారు, ఏం పర్వాలా. ప్రభు మిమ్మల్ని అందరినీ ప్రయోజకులుగా దీవించును గాక. హల్లెలూయా. 2016 సంవత్సరం మార్చి 1వ తారీఖు నుంచి నేటి వరకు ఎలాంటి పరిస్థితి అయినా సేవను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోలేదండి. ప్రభువుకు దూరంగా ఎక్కడికి వెళ్ళలేకపోయాను. నమ్మదగిన దేవుడు ఇప్పటికీ నమ్మకంగానే నడిపిస్తూ వచ్చాడు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు జరుగుతున్నటువంటి సభలు 30వ వార్షికోత్సవ సభలు. 19వ వార్షికోత్సవ సభల సమయంలో పెదనాన్నగారు పాస్టర్ గారు చనిపోవటం జరిగింది. మరలా 20వ వార్షికోత్సవం ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిపోయింది. దేవుని మహాకృప మా సంఘం మీద, మా కుటుంబం మీద అపారంగా దిగి ఉంది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభు మమ్మల్ని బ్రతికించి మరణమునకు అప్పగించకుండా కాపాడి తప్పించి తన మహిమ గల సేవలో వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాక్ష్యం చెప్పడానికి టైం చాలదు, వందన సమర్పణ మాత్రమే చెప్తాను. 30వ వార్షికోత్సవ సభలు జరగవు అని నేను అనుకున్నాను. మీటింగ్లు పెట్టుకోవడానికి స్థలం మాకు దొరకలేదు. ఇది అయ్యే పని కాదు అనుకుని మందిరంలో 4 దినాలు పగలు ప్రార్థన పెట్టుకుని ముగించేసుకుందాం అనుకున్న సమయంలో ప్రార్థించగా ప్రభువు మా ప్రార్థన ఆలకించి మంచి స్థలాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు. మంచి వాతావరణం ఇచ్చారు. చక్కని వాతావరణంలో ఈ 4 దినాలు సభలు జరగడానికి ప్రభు సహాయం చేశారు. శిరస్సు వంచి నిండు మనసుతో నా ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఆ తర్వాత ప్రభువు నాకు ఇచ్చినటువంటి సంఘం, పెదనాన్నగారు విడిచి వెళ్ళిన పరిచర్య, సంఘ బిడ్డలందరూ ఈ మీటింగులకి వెన్నెముక సంఘమే. మరి అందరూ కూడా మీటింగుల కొరకు ప్రార్థన చేశారండి. పగలు రాత్రి అర్ధరాత్రి పూట మెలకు వచ్చినప్పుడు కూడా లేచి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు మా సంఘంలో. వారి ప్రార్థనలు ఫలించాయి. అలాగే ఈ మీటింగులకి చాలా ధనం ఖర్చు అవుతుంది, మీ అందరికీ తెలిసిందే. సభలు పెట్టే సేవకులకు కూడా తెలుసు. సంఘాల్లో ఖచ్చితంగా మీటింగ్లు పెడితే ఎంత ఖర్చు అవుతుందో అర్థమవుతుంది. కానీ మీకు ఒక విషయం చెప్పాలి, నాకు బయట నుంచి ఎక్కడి నుండి సహాయం రాదండి. ఇందాక దైవజనులు తెలియపరిచినట్లుగా తెల్లోళ్ళ సహాయం నాకు లేదు. పైనుండి నాకేమి డబ్బులు రావండి. అంతకంటే పైనున్న యేసయ్య దగ్గర నుంచి మాత్రం డబ్బులు వస్తున్నాయి. అంతకంటే అందరికీ పైగా ఉన్న దేవుని దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయి. ఆయన ఇచ్చిన దాన్ని బట్టి ఎవరెవరి హృదయంలో ప్రేరేపణ కలుగు చేశాడో వారందరూ ఇచ్చినటువంటి కానుకలతో సంఘం విప్పిన గుప్పిలతో ఈ మీటింగ్లు పెట్టామండి. పాస్టర్ గారు ప్రారంభంలోనే చెప్పారు, వాక్యం చెప్పే ముందు, నా దగ్గర డబ్బులుండి మీటింగ్లు పెడతలేదండి, లేకపోతే ఎవరో ధన సహాయం చేసి మీరు మీటింగ్లు పెట్టుకోండి నేను డబ్బులు ఇస్తానని చెప్తే మీటింగ్లు పెట్టట్లేదండి. మా దగ్గర లేనప్పుడు సంఘానికి తెలియపరిచి మీటింగ్లు పెట్టుకుందాం. మన గ్రామంలో నశించిపోతున్న వారు కొంతమంది అయినా రక్షణ పొందాలి, చల్లారిపోయిన వారు ఆత్మలో ఉజ్జింపబడాలి, కొంతమంది అయినా వాక్యం విని మారు మనసు పొందాలి, యేసయ్యను కొంతమందికైనా పరిచయం చేయాలనే తపనతో మీటింగ్స్ ఏర్పాటు చేశాం. సంఘం ఆర్థికంగా ప్రార్థనాపూర్వకంగా మమ్మల్ని బలపరిచారు. మూడవదిగా 4 దినాలు పగలు మందిరంలో ప్రార్థనలు జరిగాయి, రాత్రులు ఇక్కడ ఈ స్థలంలో గ్రౌండ్లో ప్రార్థనలు జరిగాయి.
2 పూట్ల సంఘ బిడ్డలు వచ్చి పరిచర్య చేశారండి. వారు పరిచర్య చేయకపోతే యవ్వన బిడ్డలు, పురుషులు వారు పరిచర్య చేయకపోతే నేనొక్కడిని